సేమ్ ఇదే ప్రాబ్లం నేను లైవ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్సర్ ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా చెప్పాను సార్. ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి? 8 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి? 7. ఎన్ని గ్రీన్ బాల్స్ ఉన్నాయి? 6. 8 వైట్ బాల్స్ ఉన్నాయి. ఏ బాల్ తీయాలి? ఒక్క బాల్ తీయాలి. ఒక్క బాల్ తీయాలి. ఆ బాల్ ఏమై ఉండాలి? రెడ్ అయినా అయి ఉండాలి, ఆర్ గ్రీన్ అయినా అయి ఉండాలి. 8 రెడ్ నుంచి ఏదైనా తీయొచ్చు, 6 గ్రీన్ నుంచి ఏదైనా తీయొచ్చు. 8 + 6 14. 14 అనేది సంయుక్త సంఖ్య. దాంట్లో దాగున్న ప్రధాన సంఖ్య ఏంటి సార్? 7. ఆన్సర్ 7 తోటి లవంలో డివైడ్ అయి ఉండాలి. ఇదే లాజిక్ చాలా ప్రాబ్లమ్స్ మనం క్లాస్లో చెప్పాం సార్. చాలా ప్రాబ్లమ్స్ మీరు పర్ముటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ చూస్తే ఆన్సర్ చూడంగానే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్సీఆర్ కనుక్కోకుండా ఇది కావచ్చు, ఇది కాకపోవచ్చు అనే లాజిక్స్ ఎన్నో మనము డిస్కస్ చేసాం. నాకు తెలిసి చాలా ఫాస్ట్గా మీరు అవగొడతారు. అన్ని లాజిక్లు మీకు తెలుసుంటాయి. ఇవన్నీ కూడా ఇది కూడా సెట్ థియరీ. క్లాస్లో మొత్తం 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. న్యూస్ పేపర్ ఏ చదువుతున్నారు, 35 న్యూస్ పేపర్ బి చదువుతున్నారు. ఏది చదవట్లేదు. అంటే ఇది ఎంత అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం సార్. ఆన్సర్ ఆప్షన్ నుంచి 10 పెట్టుకుంటే ఇది 20 అయింది, ఇది 25 అయింది. మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి. 20 + 10 30, 30 + 30 60. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలు. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. సపోజ్గా ఇక్కడ 20 పెట్టుకుంటే ఇది 10, ఇది 15, ఇది 5. 30 + 20 50 అయింది కౌంట్. నాకు మొత్తం 60 కావాలి. రైట్, ఈ వాల్యూ ఏంటో నాకు తెలియదు, ఆన్సర్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి 10 అనుకున్నాను. మొత్తం 30, ఈ వాల్యూ ఎంత? 20. మొత్తం 35, ఈ వాల్యూ ఎంత? 25. 25 + 25 45 + 15 ఎంత సార్? 60. అంటే మీరు ఇక్కడ చూసినట్టు అవుతే రైట్ నౌ ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఇవన్నీ క్వశ్చన్స్ని కొంచెం ఆప్టిమల్ పద్ధతిలో చేసుంటే చాలా ఫాస్ట్గా అలవాటు పడతారు. ఏదైనా పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని అంటే క్వశ్చన్కి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం మాత్రమే రైట్ వే కాదు సార్. అర్థమయ్యేటట్టు చెప్పాలి, షార్టెస్ట్ వేలో చెప్పాలి. అతి చిన్న టైంలో, అతి తక్కువ టైంలో మీ స్కోర్. ఎందుకంటే మీరు రాసే ఎగ్జామ్కి అవుట్పుట్ ఏంటి సార్? ఇప్పుడు సపోజ్గా మీరు రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నారు. మిమ్మల్ని పొద్దున కోచ్ ఏమంటున్నాడంటే పొద్దున్న లేసి ఒక రౌండ్లు వేయమంటున్నాడు. ఆ 2 రౌండ్లు వేసేటప్పుడు మీరు కోచ్ని తిట్టుకుంటున్నారు, ఈ పొద్దున్న లేసి నన్ను రౌండ్లు వేయమంటున్నాడు. రేపోతే అట్లా రౌండ్లు వేయడం మీకు అలవాటు కాకపోతే ఒక మ్యారథాన్ రేస్ 40+ కిలోమీటర్లు ఉన్న ఒక పెద్ద రేసు ఎట్లా చేస్తారు సార్ మీరు? అందుకే ఒక కోచ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏది రైటో అది ఇవ్వడము, మీకు ఏది ఈజీనో అది ఇవ్వడం కాదు. అంటే ఒక టీచర్ క్లాస్ని 2 రకాలుగా చెప్పొచ్చు. మిమ్మల్ని క్లాస్ వరకు హ్యాపీగా ఉంచొచ్చు, కానీ ఎగ్జామ్లో మీరు క్లియర్ కాకపోవచ్చు. మిమ్మల్ని క్లాసులో ఇలా ఆలోచించండి అని మీకు అలవాటు లేనిది ఒకటి క్రియేట్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అన్ని ఎగ్జామ్లు క్లియర్ అయిపోతాయి. ఒక్కసారి రైట్ కొంచెం అలవాటు పడ్డ తర్వాత గ్యారీ కిస్టన్ అంటాడు విరాట్ కోహ్లీ తోటి, నువ్వు చాలా పెద్ద బ్యాట్స్మెన్వి, కానీ నువ్వు ఫస్ట్ ఐపీఎల్లో చేసిన మిస్టేక్ ఏంటంటే ఇంపేషెన్స్. నీకు మిడ్ వికెట్ మీద బ్యాట్ తీసుకోవాలి అని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాటను గౌరవించలేదు. అలా అయిపోయి ప్రాబబ్లీ యు ఆర్ నాట్ స్కోరింగ్ వెల్. యూజ్ మై స్ట్రాటజీ, యూ విల్ డూ వండర్స్. యూజ్ మై స్ట్రాటజీ అండ్ యూ విల్ డూ వండర్స్. ఆ ఒక్క చిన్న స్టెప్ సార్. 4వ బ్యాట్స్మెన్ 5వ బ్యాట్స్మెన్గా ఉన్న టెండూల్కర్ని ఆ ఇండియా న్యూజిలాండ్ సిరీస్లో ఓపెనింగ్కి పంపించడము మొత్తం టెండూల్కర్ కెరీర్నే దశ దింపుతుంది. ధోని లాంటి ఒక బ్యాట్స్మెన్ 5వ నంబర్ 6వ నంబర్ 7వ నంబర్ ఆడుతూనే ఉంటే రైట్ అతను తన యొక్క బెస్ట్ బయటకు వస్తలేడు అని చెప్పి ఒక కోచ్ తన యొక్క టాలెంట్ని నెట్ ప్రాక్టీస్లో అలవాటు చేసి ఆ శ్రీలంక మీద ముందుకు పంపిస్తాడు.
దాని తర్వాత వరల్డ్స్ ఒక బెస్ట్ కెప్టెన్గా చూస్తుంది. అంటే ఒక కోచ్ కానీ, ఒక తల్లిదండ్రి కానీ, ఒక టీచర్ కానీ ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మీకు క్లాస్ చెప్పేటప్పుడు నువ్వు ఈ పద్ధతిలో చేస్తున్నావు, కానీ ఈ పద్ధతిలాగా ఈ పద్ధతిగా చేస్తేనే నువ్వు క్లియర్ అవుతావు అని చెప్పడము. ఐ థింక్ ఈ రోజు క్లాస్లో ఇంకా మనము దీన్ని గాబరాగా ఒకటే సెషన్లో అంత మొత్తం చెప్పేయాలి అనంత ఇంపేషన్స్ నాకు లేదు. నా ఫేవరెట్ క్రికెటర్స్లో వన్ ఆఫ్ ద క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. స్లోగా చెప్తాను, రైట్, మంచిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే మీకు కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ నా దగ్గర 17 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు ఐఐటిలో క్లాస్ చెప్పిన వాడిని, రైట్. సో కాబట్టి ఈరోజు మనం చెప్పిన లాజిక్స్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా.